హాయ్ ఫ్రెండ్స్, తెలుగింటి రుచులకి స్వాగతం. ఈ రోజు రెసిపీ బనానా ఇడ్లీ. ఇది స్వీట్ ఐటమ్. పిల్లలకి ఈ స్టైల్లో ఒకసారి ఇడ్లీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఈ టేస్టీ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. 4 బాగా పండిన అరటి పండ్లని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అరటి పండ్ల ముక్కల్ని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఈ అరటి పండ్ల గుజ్జులో 1 కప్పు బొంబాయి రవ్వ, అరకప్పు పంచదార, 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1/2 స్పూన్ యాలకుల పొడి, 1/2 స్పూన్ వంట సోడా, చిటికెడు ఉప్పు వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మూత పెట్టి పిండి 10 నిమిషాల పాటు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత పిండిలో కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకొని పిండి ఇడ్లీ పిండి బ్యాటర్ లాగా ఉండేట్లు చూసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి అప్లై చేసుకొని పిండితో ఇడ్లీలు వేసుకోవాలి. పైన కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము చల్లుకోవాలి. ఇదే విధంగా ఇడ్లీలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. కుక్కర్లో కానీ ఇడ్లీ పాత్రలో కానీ వాటర్ పోసుకొని ఇడ్లీ స్టాండ్ పెట్టి కుక్కర్ విజిల్ పెట్టకుండా స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి ఇడ్లీలు కుక్ చేసుకోవాలి. ఇడ్లీలు రెడీ అయ్యాయి. వీటిని ఇడ్లీ ప్లేట్లో నుంచి తీసి సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ ఇడ్లీలు పాలతో తింటే చాలా రుచిగా ఉంటాయి. డిఫరెంట్ టేస్ట్తో ఉండే ఈ ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ కదా. మరి మీరు కూడా వెంటనే ట్రై చేసేసి వీటి టేస్ట్ని ఎంజాయ్ చేసి ఎలా ఉందో కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.